వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి మండలం భూపాలపట్నం గ్రామంలో సర్పంచ్ వీరంరెడ్డి కాశీబాబు ఆధ్వర్యంలో వైసీపీలో 10వ వార్డు నంబర్ చంటిబాబు వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలోకి చేరడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఉదయం సర్పంచ్ వీరంరెడ్డి కాశీబాబు ఇంటి వద్ద సుమారు 150 మందికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సర్పంచ్ కాశీబాబు అందులో భాగంగా గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ, మీకు ఏ అవసరం ఉన్నా నీకు అండగా నేనుంటానంటూ భరోసా కల్పించడం జరిగింది. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం భూపాలపట్నం గ్రామంలో నేను గత హయాంలో వైసీపీలో వార్డు మెంబర్ కింద ఉండేవాడిని. నా పేరు లంకా చంటిబాబు. అయితే కాలక్రమేణా మన చంద్రబాబు నాయుడు గారు మనకు సంబంధించి ఈ ఎంఆర్పిఎస్ వర్గీకరణ చేయడం జరిగింది. ఆ తర్వాత కృష్ణన్న గారు కూడా మొదటి నుంచి కూడా ఇదే పార్టీకి కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ చేయడం జరిగింది. జరిగిన ప్రకారం అన్న ఇచ్చిన మాట ప్రకారం చంద్రబాబు నాయుడు గారు మనకు వర్గీకరణ చేశారు. ఈ వర్గీకరణ చేసినందుకు నేను కూడా ఈ ప్రభుత్వానికి గతంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం వార్డు మెంబర్కి రాజీనామా చేసి టీడీపీ ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వంలో చేరడం జరిగింది. ఈ రోజు ఇదే కార్యక్రమం మన కృష్ణన్ గారి పుట్టినరోజు కూడా. ఈ పుట్టినరోజు సందర్భంగా తర్వాత ఈ ఎంఆర్పిఎస్ 31 సంవత్సరం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ చేసే మంచి పనులు ఇవన్నీ నచ్చి మా భూపాలపట్నం మాదిగ గ్రామ కమిటీ సభ్యులందరూ కూడా మరి నిర్ణయం తీసుకుని మరి కూటమి ప్రభుత్వంలో చేరడం జరిగింది. మనకి పేట సంబంధించి ఇక్కడ జెండా దిమ్మ సంబంధించి చోటు ఇవ్వడం జరిగింది. మనకి చెరువువారు కూడా చోటు ఇవ్వడం జరిగింది. అలాగే ఆయన వాగ్దానం చేశారు, ఇక్కడ బాబు జగజ్జీవన్ గారి బొమ్మ కూడా వేయిస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. అది మాకు చాలా సంతోషం. ఆయన కూడా సర్పంచ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఇంతటితో ఈ మాటలు నేను ముగిస్తున్నాను. ధన్యవాదాలు.
ముందుగా అందరికీ ఆ, నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమం మనం ఇలా జరుపుకోవడానికి గల కారణం మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన చేసిన మంచి పనులు, ఎస్సీ వర్గీకరణ కూడా మనకి చేశారు. మన కులానికి వర్గీకరణ చేసి ఆ, మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు మందకృష్ణ అన్న ఆదేశాల మేరకు జెండా వందన కార్యక్రమం కూడా ఈరోజు చేయడం జరుగుతుందండి. ఈరోజు ఒక మంచి రోజు. అయినా మన మన నెహ్రూ గారు, మన కాశీబాబు గారు కూడా మనకు మంచి అవకాశం ఇచ్చారు. ఈరోజు ఆ కాశీబాబు గారు చేసి, మన సర్పంచ్ గారు అయినటువంటి కాశీబాబు గారు చేసే పనులు కూడా నచ్చి మేమందరం కూడా ఈ నిర్ణయం తీసుకుని మేము పార్టీలో జాయిన్ అవ్వడం జరుగుతుందండి. వార్డు మెంబర్ కూడా రాజీనామా చేసి నేను పార్టీలో జాయిన్ అవ్వడం జరుగుతుంది. మా పేట సంబంధించిన మనుషులందరూ కూడా జాయిన్ అవ్వడం జరుగుతుంది. కనుక తర్వాత అందరూ యూత్ అందరూ కూడా ఈ కార్యక్రమానికి సహకారం చేసి, పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమానికి ఎలా సహకారం చేసినందుకు నెక్స్ట్ ఈ జెండా వందనం కూడా మనం చేసి కార్యక్రమం ఉంది కనుక కాశీబాబు గారు కూడా మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మన తెలుగుదేశం పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, అలాగే జ్యోతుల నెహ్రూ గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు చూసి మన పార్టీలో మన వార్డు మెంబర్ అయిన చంటిబాబు మిగతా సభ్యులందరూ కూడా వచ్చి ఈరోజు జాయిన్ అవుతున్నారు. వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా స్వాగతం పలుకుతున్నాం. ఇంకేదంటే మనకు చేసే కార్యక్రమాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు చేసే కాదు, నెహ్రూ గారు చేసే కాదు, తెలుగుదేశం అభివృద్ధి కార్యక్రమం ఒక పక్కనే అభివృద్ధి జరుగుతూ రెండో పక్క సంక్షేమాలు కూడా ఆప్ చేయకుండా అన్ని పథకాలు కూడా ఇవ్వడానికి ముందుకెళ్తుంది. కాబట్టి దాన్ని అనుసరించి మన పార్టీలో జాయిన్ అవుతున్న వాళ్ళందరూ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.